ఫోకస్ నేను ఆశ. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే ఫేక్ సమాచారం ప్రభుత్వానికి సైతం ఇబ్బందికరంగా మారుతోంది. తాజాగా విదేశాల్లోని భారత దౌత్యవేత్తలకు సంబంధించి ఓ మెమో చక్కర్లు కొట్టడంపై విదేశాంగ శాఖ స్పందించింది. విదేశాల్లోని దౌత్యవేత్తలకు భారత ప్రభుత్వం సీక్రెట్ గా మెమో ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలపై స్పందించింది భారత విదేశాంగ శాఖ. ఇదంతా ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చింది. విదేశాల్లో ఉన్న భారత దౌత్యవేత్తలకు కేంద్ర ప్రభుత్వం సీక్రెట్ గా ఓ మెమో ఇచ్చారన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. భారత విదేశాంగ శాఖ పేరుతో నెట్టింట ఓ మెమో చెక్కలు కొడుతోంది. 2023 ఏప్రిల్ తేదీతో ఉన్న ఆ మెమోను మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వత్రా జారీ చేసినట్లుగా ఉంది. కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదులను అడ్డుకునేందుకు భారతీయ మూలాలున్న గ్రూపులతో ఓ బలమైన దళాన్ని ఏర్పాటు చేయాలని భారత దౌత్యవేత్తలను ఆదేశించినట్లు అందులో ఉంది. ఈ మెమో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఆ మెమో నకిలీదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాల్లోని భారత దౌత్యవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ఏ మెమో జారీ చేయలేదని విదేశీ వ్యవహారాలకు చెందిన ఎక్స్టర్నల్ పబ్లిసిటీ అండ్ పబ్లిసిటీ డిప్లొమసీ విభాగం వెల్లడించింది. భారత దౌత్యవేత్తలకు హింసాత్మక నేరాలను అంటగడుతూ తప్పుడు ప్రచారం జరుగుతోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఈ మెమో వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఏజెంట్లు హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దేశానికి చెందిన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోనే కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. ఇటీవల కెనడాలో హిందూ దేవాలయాలపై దాడి ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బ్రాంప్టన్ నగరంలో ఖలిస్తానీ మద్దతుదారులు వేర్పాటువాద జెండాలు పట్టుకుని హిందూ సభ ఆలయానికి చేరుకుని భక్తులను కొట్టారు. ఈ ఘటనను ఖండిస్తూ కెనడా ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. భారతీయుల భద్రతపై విదేశాంగ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకు దెబ్బతింటున్నాయి. వివాదానికి కారణం కెనడా ప్రభుత్వం ఖలిస్తానీలపై ప్రేమను ఒలకపోయడమే. అధిక సంఖ్యలో భారతీయులు నివసించే దేశాల్లో కెనడా ఒకటి. కెనడా జనాభాలో సిక్కుల వాటా 2.1%. భారతదేశం కాకుండా కెనడాలో అత్యధిక సిక్కు జనాభా ఉంది. దీంతో పెరుగుతున్న సంఖ్య కారణంగా కెనడియన్ ప్రభుత్వం చివరికి కఠినమైన నిబంధనలు విధించింది. వలసలను నిలిపివేసింది. కెనడాలో ప్రశ్నించడానికి భారతీయులు $200 కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేసింది. అయినప్పటికీ భారతీయుల వలసలు ఆగలేదు. భారతీయ విద్యార్థుల రాకతో కెనడా ఆర్థికంగా బలపడిందన్నది వాస్తవం. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే భారత ప్రభుత్వం కెనడా పౌరులు భారత్లోకి ప్రవేశించడాన్ని నిలిపివేసింది. కెనడాలో భారత్ తన వీసా సేవలను నిలిపివేసింది. ఈ దాడులు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చుతున్నాయి. భారత విదేశాంగ శాఖ పేరుతో ఒక ఫేక్ మెమో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం వెనుక ఖలిస్తానీ మద్దతుదారుల హస్తమే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇవాళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.